మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. పెద్ద పేగు క్యాన్సర్. సో ఇది వచ్చింది అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోయింది, ఏదో జరిపింది, క్యాన్సర్ వచ్చేసింది అని చెప్పేసి. సో అసలు పెద్ద పేగుకి క్యాన్సర్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలానే ఇది నిజంగానే భయపడిపోవాల్సిన అవసరం ఉన్న వ్యాధి అంటారా, అలానే ఇది వస్తే ఖచ్చితంగా చనిపోవాల్సిందేనా, ఇలాంటి విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ రవిచంద్ర గారు ఉన్నారు. ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, పెద్ద ప్రేగు క్యాన్సర్ చాలా మంది పేరు చెప్తేనే భయపడిపోతూ ఉంటారు. అంటే ఇది వస్తే చనిపోవాల్సిందేనా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏంటి పెద్ద ప్రేగు క్యాన్సర్? మన జీర్ణ వ్యవస్థలో స్టమక్ నుంచి మనం తిన్న ఆహారం డైజెషన్ అయిన తర్వాత చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ అబ్జార్ప్షన్ అంతా జరిగిన తర్వాత మనకు పెద్ద పేగులోకి వెళ్తుంది. ఈ పెద్ద పేగులో ఏంటి అని చెప్పంటే ఆ వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఆ మనకు వేస్ట్ అంతటిని సెపరేట్ చేస్తుంది అనమాట. చేసిన వేస్ట్ అంతా కూడా మనకు మోషన్లో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇటువంటి పెద్ద పేగులో ఉండే క్యాన్సర్ని మనం లార్జ్ ఇంటెస్టైన్ కొలాన్ అంటాము, దాని లాస్ట్ పార్ట్ని రెక్టమ్ అంటాము. సో కోలోరెక్టల్ క్యాన్సర్ అని అందుకే అంటాము. ఈ పార్ట్లో వచ్చిన క్యాన్సర్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాము. సో ఈ పార్ట్లో వచ్చిన క్యాన్సర్ అంటే ఎందువల్ల వస్తుంది అనేది క్వశ్చన్. ఎందువల్ల వస్తుంది అని చెప్పంటే దీనికి వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పంటే నాన్ వెజిటేరియన్ డైట్ అంటాం. సో వెజిటేరియన్ నుంచి మనకు నాన్ వెజిటేరియన్ డైట్ అంటే డైలీ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకు, అది పర్టికులర్లీ రెడ్ మీట్ అంటాం, అంటే అది ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ కొలాన్ క్యాన్సర్ అనే దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సో దీనికి తోడుగా ఉండే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మనకు? నెంబర్ 2 ఈజ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాము. రైట్. ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవి కూడా దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇవన్నీ మన చేతిలో ఉండేవి డైటరీ. సో ఇవి కాకుండా తీసుకునేవి ఏంటంటే ఫ్రైడ్, బార్బెక్యూట్ ఐటమ్స్, ఇవన్నీ ఎక్కువగా తీసుకునే వాళ్ళు. సో వీళ్ళల్లో కూడా ఇటువంటి క్యాన్సర్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సో అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ వస్తే గనక ఇప్పుడు మనకి మీరు ఇంతకు ముందు చెప్పినట్టు క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ కణాలని మనం చంపాలి ఇలా. సో పెద్ద ప్రేగుకి క్యాన్సర్ వస్తే మనకి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ప్రేగుని కట్ చేయడం లాంటివి ఏమైనా ఉంటాయా? అవును. సో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చినట్టయితే కామన్గా మనకు వచ్చినట్టుగా తెలిసేది ఎట్లా తెలుస్తుంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి అనుకుంటే ఫస్ట్ థింగ్ మోషన్లో బ్లడ్ రావడం అనేది అనమాట. రైట్. సో దట్ ఈస్ వన్ థింగ్ కామన్గా చెప్పే సిమ్టమ్ మనకు. రెండవది అంటే బ్లడ్ రావడం అనేది మనం ఓన్లీ ఆ కింది పార్ట్ రెక్టమ్ అనే దాంట్లో వరకే చూస్తాం మనం. అట్లా కానట్టయితే కనుక మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మనకు కనిపించే లక్షణాలు ఏముంటుంది? నెంబర్ 1, చేంజ్ ఇన్ ద బవల్ హ్యాబిట్స్ అంటాం. అంటే ఏంటి అంటే మనకు రెగ్యులర్గా మోషన్ వెళ్ళే వాళ్ళకి సడన్గా కాన్స్టిపేషన్ రావడం, అంటే పేగులో ఉన్న గడ్డ మనకు అడ్డం పడుతున్నట్టయితే మోషన్ ఫ్రీగా కాదు, అట్లాంటి వాళ్ళలో కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అట్లా కానట్టయితే కొద్దిగా ఆ పుండులాగా అయిపోయింది అనుకోండి, ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే డైలీ రెగ్యులర్ వన్స్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు రోజుకి 4-5 సార్లు వెళ్ళడము అటువంటివి జరుగుతుంటుంది. కొంతమందికి ఏంటి అంటే ఈ సిమ్టమ్స్ ఏమీ లేకుండా కొద్దిగా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి చాలామంది ఏంటంటే అనీమియాతో ప్రజెంట్ అవుతారు. సో బ్లడ్ తక్కువ ఉంది, ఎందుకు తక్కువ ఉందబ్బా అని ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ క్యాన్సర్ అనేది బయటపడడం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా వచ్చిన పేషెంట్స్కి ఏంటి అని చెప్పంటే ట్రీట్మెంట్ ఏముంటుంది? ఇది కోలోరెక్టల్ క్యాన్సర్ అనే దానికి ఏంటి అంటే ట్రీట్మెంట్ ఈజ్ ప్రైమరీలీ సర్జికల్ ట్రీట్మెంటే ఉంటుంది. ఆపరేషన్ చేసి మనం ఆ ఎఫెక్ట్ అయినటువంటి పేగుని తీసేయాల్సి ఉంటుంది. దానికి తోడుగా అది స్ప్రెడ్ అనేది ఎక్కడికి అంటే లింఫ్ నోడ్స్ అంటారు. సో దానికి వెళ్ళే రక్తనాళాలను బట్టి మనకు లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ఒక పార్ట్కి వచ్చినా కూడా దానికి సప్లై చేసేటువంటి రక్తనాళాలని ఆరిజిన్ నుంచి తీసేస్తాం. కాబట్టి మనకేంటి దీన్ని పేగులో ఒక పార్ట్కి వచ్చినా కూడా మనం తీసేయవలసిన పేగు, దాని బ్లడ్ సప్లై కట్ చేస్తాం కాబట్టి ఒక 5 సెంటీమీటర్ ట్యూమర్ వచ్చినా కూడా మనం తీయాల్సిన పేగు 15 నుంచి 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. సో ఇది మనం చేసి మళ్ళీ రెగ్యులర్గా మోషన్ వచ్చేటట్టుగా జాయిన్ చేయొచ్చు. సో ఇది మనం కామన్గా చేసేటువంటి సర్జరీస్ అనమాట. సార్ అంటే ఇట్లా పెయిన్ కట్ చేసి మళ్ళీ మనం అటాచ్ చేయడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా వీళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేయడం?
అంటే ఇప్పుడు మనకు పెద్ద పేగులో స్టార్టింగ్ పార్ట్స్ ఉంటాయి, అసెండింగ్ కోలాన్ Yes, అంటాము, ah. ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్ అంటాము. ఈ పార్ట్స్లో వచ్చినంత వరకు మనం ఒక పార్ట్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ తీసినా కూడా మనకు పెద్దగా డిఫరెన్స్ రాదండి. లైఫ్ స్టైల్ అనేది ఏంటి, డైటరీ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ లాగా నార్మల్గానే ఉంటాయి. ఓకే. అది కాకుండా మనకు రెక్టమ్ అంటాం, అంటే కింది పార్ట్ ఆఫ్ ద ఇది అనమాట. సో అక్కడ వచ్చినట్టయితే కనుక డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీటింగ్ ఇట్ ఉంటుంది. అంటే అది ఏంటి, ఈ రెక్టమ్ అనేది చివరి పార్ట్, మనకు మోషన్ స్టోర్ చేసేటువంటి పార్ట్ అనమాట. ఈ పార్ట్లో వచ్చినట్టయితే మనకు మోషన్ కంట్రోల్ చేయడానికంటూ ఉండేది ఈ స్పింక్టర్ అంటాం అనమాట. ఆ స్పింక్టర్ నుంచి ఎంత దూరంలో ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ స్పింక్టర్ నుంచి దూరంగా ఉన్నట్టయితే మనం లోపలికి ఆ పేగు వరకు కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే. ఆ స్పింక్టర్ కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే, అంటే మనకు కంట్రోల్ చేసేటువంటి కండరాలు ఇన్వాల్వ్ అయినట్టయితే అప్పుడు ఆ పార్ట్ వరకు మొత్తం తీసేసి పర్మనెంట్గా పేగు బయట పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఓకే, దీన్ని మనం ఏపీఆర్ అనే సర్జరీ అంటాం. అది లోపల నుంచి జాయిన్ చేసేటటువంటి సర్జరీ ఏదైతే ఉందో దాన్ని యాంటీరియర్ రిసెక్షన్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇటువంటి సర్జరీస్ అనేవి మనకు రెక్టమ్కి చేయాల్సి వస్తుంది. సో రెక్టమ్ అంటే అది స్టోరేజ్ ఏరియా కాబట్టి అది తీసేసినట్టయితే కనుక ఇటువంటి పేషెంట్స్లో మనకేంటి అంటే మోషన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంతకుముందు స్టోర్ చేయలేరు కాబట్టి డైలీ 2 to 3 times వాళ్ళు మోషన్ పాస్ చేయాల్సి రావచ్చు. సో అదర్ దాన్ దట్ మనకు మేజర్గా డయట్లో కానీ వాళ్ళు మిగతా దాంట్లో కానీ ఎఫెక్ట్ పడదండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు కొన్ని కేసెస్లో చాలా రేర్, అంటే 3rd stage 4th stage వచ్చాక మనకి బయటపడుతుంది క్యాన్సర్. సో ఇలా పెద్ద ప్రేక్ వచ్చే క్యాన్సర్ కూడా ఏ స్టేజ్లో బయటపడచ్చు? ఎక్కువగా సిమ్టమ్స్ ఏ స్టేజ్కి వచ్చాక కనిపిస్తాయి? అంటే సిమ్టమ్స్ మనకు ఏ స్టేజ్లో అయినా కనిపించవచ్చు. బేసికల్లీ మనకు బ్లీడింగ్ అనేది అంటే డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ట్యూమర్ అనమాట. అంటే పుండులాగా వచ్చింది అనుకోండి, అల్సరేటివ్ లీజన్ అంటాం అన్నమాట. ఇటువంటివి అయితే స్టార్టింగ్ నుంచి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఇవి ఎర్లీగా గుర్తిస్తాం మనం. ఓకే. అట్లా కాకుండా నెమ్మదిగా గడ్లాగా పెరుగుతూ కన్స్ట్రక్టింగ్ లీజన్స్ అంటాము. ఇవి మనకు తెలిసేసరికి జనరల్గా 2nd, 3rd స్టేజ్లో ఉంటే కానీ మనకు తెలియదు. బ్లాక్ వచ్చినప్పుడే తెలుస్తుంది. సో అటువంటి ట్యూమర్స్ను మనం కొంచెం లేట్గా డిటెక్ట్ చేస్తాం. బట్ మెజారిటీ మనం చూసేది మ్యాక్సిమం పేషెంట్స్ ఇదర్ stage 2 or stage 3 పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి దీనికి ఇంతకు ముందులాగే మనం చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఒకసారి క్యాన్సర్ వచ్చిన ఆ పార్ట్ని తొలగించిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అంటే ఏ క్యాన్సర్లో అయినా కూడా ఉండొచ్చు మళ్ళీ వచ్చేది. సో అందుకని చెప్పేసి మనం దీనికోసం అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అంటాం. అంటే సర్జరీ తర్వాత మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాని ఏంటి, ఇది కీమోథెరపీ పెద్ద పేగులో ఉన్నట్టయితే కనుక మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆపరేషన్, కీమోథెరపీ, ఇవి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఓన్లీ ఆపరేషనే సరిపోతుంది. 2nd, 3rd స్టేజ్ పేషెంట్స్లో ఆపరేషన్ జరిగిన తర్వాత కీమోథెరపీ ఇస్తాం. ఓకే. అదేవిధంగా రెక్టమ్ అంటాం, అంటే కింది పార్ట్లో వచ్చినప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు సర్జరీ చేసుకుంటాము. అండ్ తర్వాత అవసరాన్ని బట్టి కీమోథెరపీ ఇస్తాం అనమాట. ఇది రెక్టమ్కి ఉండే ట్రీట్మెంట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే పెద్ద ప్రేక్కి క్యాన్సర్ వస్తే అందరూ భయపడిపోతారు, ఏమైపోతుందా దాన్ని తీసేస్తారు కదా అని. భయపడాల్సిన అవసరమే లేదండి. ఇది ఇప్పుడు మనకు ఇంప్రూవ్ ట్రీట్మెంట్స్. ఇది మీకు చెప్పాం కదా, లోవర్ 3rd కింది పార్ట్లో వచ్చిన వాటిని కూడా మనం ముందుగా రేడియేషన్ ఇచ్చి తగ్గించుకొని, అండ్ రోబోటిక్ సర్జరీ అని వచ్చింది, దాని ద్వారా ఇంటర్స్పింక్టెక్ రిసెక్షన్స్ అని చేస్తున్నాము. దాని ద్వారా అంటే బ్యాగ్ బయట పెట్టాల్సిన అవసరం లేకుండానే లోపలికే చేసే పద్ధతులు ఉన్నాయి మనకు. సో దాంట్లో కూడా రెస్పాన్సెస్ బాగున్నట్టయితే వీ కెన్ స్టిల్ ప్రిజర్వ్ ద స్పింక్టర్ అంటాము అనమాట. సో అటువంటి ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.